నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెను. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఈ చిన్న వాక్యం దేవుడు. థ్యాంక్ యూ. అందరు కూడా కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ 6వ నెలలో మరొకసారి ఇంచుమించు 2 వారాలు గతించిపోయాయి. ఈ దినం ఆరాధనలో పాలు పొందుతూ ఉన్న మనం ఈ చక్కటి లేదా చల్లటి వాతావరణాన్ని మరొకసారి ప్రభు మనకందరికీ కూడా దయచేసి మనము ఈ రీతిగా ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. ఈరోజు సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి, మరి అందరికీ కూడా బ్రదర్స్ సిస్టర్స్ అనేక మంది మరి ఉన్నారు, ఇంకా రానయ్య ఉన్నారు. వారందరినీ కూడా వారి ప్రయాణములు తోడేండి నడిపించులాగా మనము ప్రార్థన పూర్వకంగా మనము ఉండి దేవునికి ఆశీర్వాదాలు దీవెనలు మనం మెండుగా పొందుకుందాము గాక. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్పారా? ఆమేన్. మంచిది. మరి దైవజనులు మీరు అందరు చేసిన ప్రార్థనలు బట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు దయచేసి గత కొన్ని దినాల్లో ఒకటి షుగరు చాలా ఎక్కువవి, రెండోది చెవి కూడా మరి చాలా మాట కూడా సరిగ్గా వినిపించలేనటువంటి రీతిలో వాక్యం చెప్పమన్నారు, కానీ వాక్యం చెప్పలేనటువంటి స్థితిలో నేనున్నాను. అయినప్పటికీ కూడా ప్రభు మీరందరి ప్రార్థనలు ఆలకించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి మరొకసారి మీకు అందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ 34వ కీర్తనలో మొదటి చరణం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి, ఎల్లప్పుడూ ఆరాధన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ యేసయ్య ఎవరితో ఉన్నవాడు? మనందరితో ఉన్నవాడు. ఆయన మనకు తండ్రి, జీవాధిపతి, ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనతో ఉన్నవాడు. ఈ భూలోకంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు మధ్యలో ఆయన ఉండి ఆయన ప్రతి ఒక్కరితో కూడా మరి తోడుగా నీడగా ఉండి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ఉన్నవాడు కనుక ఎల్లప్పుడూ కూడా యెహోవాని మనం ఏం చేయాలి? సన్నుతించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి, ఆరాధన చేయాలి. ఎక్కడున్నా ఆరాధన చేయాలి. మనం ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా ఆరాధన చేయాలి. మనం పనికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పనులు జరుగుతున్నాయి? ఎస్, అక్కడ కూడా మనం ఏం చేయాలి? ఆరాధన చేయడం అంటే చప్పలు కొట్టేసి అడావిడి చేయడం కాదు. అక్కడ కూడా మనం ధ్యానం చేసుకుంటూ పనిచేయాలి. అప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని మనకిస్తాడు. తర్వాత మనము బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా ఆరాధన చేయాలి. ఏ పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. అలాంటి వారిలో దైవజనుడు, పరిశుద్ధుడు, మరి
దావీదు గారు మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? యెహోవాను సన్నుతిస్తూ ఉన్నాడు, యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు, యెహోవాను ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము ఆయన కీర్తి ఎవరి నోట? ఆయన నోట ఉన్నటువంటి వాక్కు మన హృదయాల్లో దేవుడు మనలను పంచి ఇచ్చాడనమాట. 2వ చరణంలో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. యెహోవాను బట్టి దావీదు అతిశయిస్తూ ఉన్నాడు. దావీదు ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు. దావీదు ఎంతగానో మొర్రపెడుతూ ఉన్నాడు. దావీదు ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు ఒక రకంగా లోకానుసారమైన మనిషి ముందు ఉన్నప్పటికీ కూడా ఆ లోకాన్ని విడిచిపెట్టేసి, మనుష్యులను విడిచిపెట్టేసి దేవుని అడుగు జాడల్లో నడిచినవాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకానుసారమైన బ్రతుకు బ్రతికే కంటే ఆత్మీయమైనటువంటి బ్రతుకు అనేది, ఆత్మీయమైన స్థితి, ఆత్మీయమైనటువంటి గుణం, ఆత్మీయమైనటువంటి సంగతులు మనము నేర్చుకుంటే ఎంతో మనకి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దీనులు దానిని విని సంతోషించెదరు. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఏమండి, అందరూ ఉన్నారా? అందరూ సంతోషంగా ఉందా? కొన్ని చేతులు వేసాయి, అందరు లేపండి. అయ్యా, మేము సంతోషంగా ఉన్నాం. బాధల్లో సంతోషం మాకు ఉంది, వేదనలో సంతోషం ఉంది మాకు, కన్నీటిలో సంతోషం మాకు ఉంది. సంతోషం ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి మనకి. సంతోషము దేవుడు ఇవ్వాలి గనుక సంతోషము అనే దానిలోనంట ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో అలాంటి వారికి సంతోషం ఇస్తానంటున్నాడు. సంతోషాన్ని దేవుడు ప్రసాదిస్తానంటున్నాడు. అలాంటి వారి జీవితంలో నేను సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తాను. లోకానుసారమైన మనుషులు ఇవ్వలేని సంతోషం, లోకానుసారమైన మనుషులు ఇవ్వలేనటువంటి ప్రేమ నేను మీకు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడు ఎలా పాట పాడతాడు కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు. అందరూ ఆరాధన చేయండి. ఈ సంతోషమే నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నద్దకు రామ్మో, నేడే యేసు నద్దకు రామ్మో. అంటే నిజమైన సంతోషం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. లోకానుసారమైన సంతోషం ఎంత సమయం? కొంతకాలమే. ఎన్ని గంటలు? కొన్ని గంటలే. ఒక సినిమా, ఏం సినిమా? ఒక సినిమా ఎంత టైం అండి? 2 గంటల 3 గంటల? 3 గంటల 3 గంటల 2 గంటల 3 గంటలు లేదంటే అండి. ఇప్పుడు ఉదాహరణ, కరుణామయుడు సినిమా ఉంది, మన యేసు ప్రభు సినిమా. ఆ కరుణామయుడు సినిమా 3 గంటలు సుమారు ఉంటుంది అనుకుంటాను. పెద్దది, చాలా పెద్దది, 3.5 గంటలు అంట. ఇప్పుడు అరగంట సినిమా తీసేశారు. అది అంటే అరగంట సినిమాలో కొన్ని మాటలు తీసేశారు, కొన్ని డ్యాన్సింగ్ పాటలు కూడా తీశారు. తీసేయగా ఇప్పుడు ఎంత టైం ఉందంటే 2 గంటలన్నర మాత్రమే ఉంది సినిమా. అది ఇప్పుడు మామూలుగా సినిమా చూస్తే 2 గంటలన్నర లేకపోతే 2 గంటలు. ఈ 2 గంటల వరకు కూడా తోపులాట, గెంటుకోవడం. దేని గురించి? టికెట్ గురించి. లోపలికి వెళ్ళి
చక్కగా సినిమా చూసి లేనిపోని బాధతో బయటకు వస్తారు. ఎప్పుడన్నా చూసారా? లేనిపోని బాధతో బయటకు వస్తారు. కారణం ఏంటో తెలుసా? ఆ 2 గంటలు లీనమైపోతారు అందులో. ఏమండి, 2 గంటలు లీనమైపోయి బయటకు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్ళే వరకు కూడా నిరాశతో వస్తారు. కానీ మన యేసయ్య మనకి ఇచ్చే సంతోషం ఎలాంటిదో, నిత్యము నిరంతరము ఎవరు ఇవ్వలేని సంతోషం అది. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఇచ్చారా? ఎవ్వరు ఇవ్వలేదు. అలాంటి సంతోషాన్ని దేవుడు మనకందరికీ ఇచ్చాడు. మనకి ఇచ్చిన దేవుడే మన పిల్లలకి ఇచ్చాడు. మన పిల్లలకి ఇచ్చిన దేవుడే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత తరతరాలు వాళ్ళకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషముతో దేవునిని మహిమపరచాలి. బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. అయితే బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు నిజమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. 3వ చరణం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దావీదు అంటున్నాడు, నాతో రండి మీరందరూను, దేవునిని మహిమపరచుదాం, దేవునిని ఘనపరచుదాం, నాతో మీరు రండి. ఈరోజు ప్రభు అడిగేది ఏంటో తెలుసా? మీరు ఒక్కొక్కరు వచ్చారా? ఎంతమందిని తీసుకుని వచ్చారు అండి? ఒక్కొక్కరు వచ్చారా? ఏమండి, అందరినీ అడుగుతా ఉన్నాను. కుటుంబ సమేతంగా మా కుటుంబం అంతా కూడా మేము వచ్చామని అన్నవాళ్ళు చేతులు ఎత్తాడు. ఏ పిల్లని ఇంటికాడ వదిలిపెట్టకుండా అందరిని తీసుకుని వచ్చేసి చర్చిలో పెట్టానండి అన్నవాళ్ళు. ఎవరన్నారు? చెయ్యి కొంచెం పైకెట్టండి, పైకెట్టండి. కనిపించట్లేదు నాకు. అందుకు వెనకాల చూడండి, వెనకాల చేతులు ఎత్తారు, పైన కూడా చేతులు ఎత్తారు. అంటే చాలామంది తీసుకురాలేదని అర్థం. అక్క సారీ, అంటే చాలామంది తీసుకురాలేదు. అంటే మీ పిల్లలు ఇంటికాడ ఉన్న వాళ్ళ గురించి అక్క, మన గురించి కాదు. హాస్టల్లో ఉండి చదువుకున్న బిడ్డల గురించి కొరకు నేను మాట్లాడటం లేదు. ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చిన వాళ్ళు, వారి సంగతి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎస్తేర్ అక్క ఉన్నారు, మౌనిక అక్క ఉంది, అలాగనే మన మణి అక్క కూడా ఉంది. ఇలాంటి వారందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెట్టారు? ఎక్కడో దూరంలో చదువుతున్నారు వాళ్ళు. ఆ దూరంలో చదువుతున్న వాళ్ళు రాగలుగుతారేంటి? వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఇంటి దగ్గరే వదిలిపెట్టేసి ఇంకా టైం అయిపోతుందని వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆరాధన చెయ్యాలి. మనం ప్రభుని స్తుతించాలి. అప్పుడే కుటుంబానికి ఆశీర్వాదం, కుటుంబానికి నెమ్మది, కుటుంబానికి సంతోషం, ఆ కుటుంబానికి దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. ఏకముగా కూడాలంటే మనం ఎలాగా? ఏకముగా కూడుకోవాలి, ఏకముగా కూడుకోవాలి, ఏకముగా దేవుని సన్నిధికి రావాలి. ఏకంగా దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేయాలి. మనము స్తుతించుట వలన, ఘనపరచుట వలన దేవుడు ఆశీర్వాదం, దీవెన ఎల్లవేళలా ప్రభు మనకందరికీ కూడా దయచేస్తాడు. అంచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు మెండుగా మన హృదయాలలో, మన మనసుల్లో ఫలించి దయచేయునుగాక. అందరూ ఆమేనని చెప్పండి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు ఫాదర్స్ డే. ఏంటి చెప్పండి? అంటే ఏంటి? అంటే ఏంటి చెప్పండి? ఫాదర్స్ డే అంటే ఏంటి? నాన్నగారు హ్యాపీ ఫాదర్స్ డే. పొద్దున్నుంచి మేము కలుసుకోలేదు, ఇప్పుడు కలిసాను నేను. కలుసుకున్నాం కానీ తెల్లవారుజామున కలిసాం కానీ ఇంకా టైం అయిపోతుందని వెళ్ళిపోయాను ఇంక నేను. అంచేత నాకంటే వయసులో పెద్దోళ్ళు అందరికీ కూడా, మీరు కాదు వాళ్ళు, అన్నలు, తండ్రులతో సమానం కలిగిన వారు, ఆనుగ్ గారు మొదలుకొని రాజబాబు అన్నయ్య గారి దగ్గర నుండి సమీయులు గారు,
తర్వాత మన ఎవరు రాజ్ కుమార్ గారు, తర్వాత పౌలు గారు, అలాంటి వారు అందరూ కూడా పైన ఉన్నారు ఎవరన్నని, అలాంటి వారు అందరికీ కూడా ఫాదర్స్ డే అండి. తెలుగులో చెప్పమంటారా? మనకి ఇంగ్లీష్ వచ్చు కదా, చదువు రాని వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంచేత హ్యాపీ ఫాదర్స్ డే, దేవునికి స్తోత్రం. అసలు ఈ ఫాదర్స్ డే ఎవరిచ్చారు?